ఉగ్రవాదం మీద భారత పోరాటానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్ మద్దతు ప్రకటించినాయి. పహల్గాం ఉగ్రదాడి, పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదం మీద వివరించేందుకు జనతాదళ్ యు ఎంపీ సంజయ్ జా నేతృత్వంలో జపాన్కి శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నాయకత్వంలో యూఏకి వెళ్లిన అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు ఆ దేశాల్లోని కీలక నేతలు, మేధావులు, వివిధ సంస్థల అధిపతులతో గురువారం సమావేశమైంది. జపాన్కి వెళ్లిన ఎంపీల బృందం ఆ దేశ మాజీ ప్రధాని, జపాన్ భారత్ అసోసియేషన్ చైర్మన్ యోషిదే సుగాను కలిసింది. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి జపాన్ అండగా ఉంటుందని సుగా తెలిపారు. జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇనాయా సహా చాలామంది నేతలను కలిసిన ఎంపీల బృందం పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిస్థితులు వివరించింది. జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇనాయా మాట్లాడుతూ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళని శిక్షించాల్సిందేనన్నారు. ఉగ్రవాదంతో ప్రపంచానికి ముప్పని యుఏఈ పేర్కొంది. శ్రీకాంత్ షిండే నేతృత్వంలో అఖిలపక్ష బృందం యుఏఈ రక్షణ అంతర్గత విదేశీ వ్యవహారాల చైర్మన్ అలీ రషీద్ అల్ సోయామీతో సమావేశమైంది. మానవత్వానికి ఉగ్రవాదం శత్రువు అని, ఈ విషయంలో తాము భారత్కి సహకరిస్తున్నామని యుయామి చెప్పుకొచ్చారు.